నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో చాలామంది కూడా సాయంత్రం అవగానే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బయటికి వెళ్ళినప్పుడు తినే స్నాక్ ఏంటో తెలుసు కదా, పానీపూరి లేదా చాట్ బండార్ దగ్గరికి వెళ్ళేసి మనం అక్కడ ఉండే రకరకాల చాట్ ఐటమ్స్ తింటూ ఉంటాం. అక్కడ మెయిన్గా ఉండేది మనకు బఠానీ చాట్, అదేనండి రగడా చాట్. సో ఈరోజు నేను ఆ బఠానీ చాట్ మీకు ఎలా తయారు చేసుకోవచ్చో ఇంట్లోనే హ్యాపీగా మనం ఈజీగా మన ఇంట్లో ఉండే పదార్థాలను తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు నేను చూపించబోతున్నాను. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, చట్పట బఠానీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలను ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి కదా. సో ఈ డిష్ మనం తయారు చేసుకునేటప్పుడు ఒక పూట ముందుగా ప్లానింగ్ అనేది మనం రెడీ చేసుకోవాలి. సో అక్కడి నుంచి చేస్తే కానీ మనకి ఇది రెడీ కాదనమాట. సో ముందుగా ఏంటంటే నేను తెల్ల బఠానీలు మనకు ఎండినవి దొరుకుతాయి, డ్రై బఠానీస్ మనకు తెల్లవి, గ్రీనీ కాకుండా. సో వాటిని తీసుకొని ఒక పూట మొత్తం మనం బాగా నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో వేసేసి కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, సో దాంతోపాటుగా కొంచెం ఆలు కూడా కంపల్సరీ దీంట్లో ఉండాల్సిందే. ఈ రెండింటికి కలిపేసి ఈ ఉప్పు, కారం, పసుపు ఇవి వేసేసి నేను రెగ్యులర్గా మనం ఏంటంటే ఏది ఉడికించుకున్నా ఒక 3 విజిల్ పెడతాం. దీనికి అలా కాకుండా 5 నుంచి ఒక 6 విజిల్ పెట్టుకోవాలి. ఆ బఠానీ అనేది బాగా మెదిగిపోవాలన్నమాట. సో దానికోసం 2-3 విజిల్ మనం ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటాం. సో అలా రెడీ చేసి నేను పెట్టిన బఠానీలు అలాగే బంగాళాదుంపలు. ఓకే, సో ఈ 2 రెడీగా ఉంటే టకా మనం అప్పటికప్పుడు చేసేసుకొని వేడివేడిగా తినేసేయచ్చు. ఇంటిల్లిపాది కూడా హ్యాపీగా సర్వ్ చేసేయచ్చు. ఓకే, సో ప్రాసెస్ ఎలాగో చూపించేస్తాను. సో ముందుగా కొద్దిగా ఆయిల్, ఓకే, సో బండి పైన మనకి మామూలుగా తిన్నప్పుడు జీలకర్ర వేయడం, సో కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర ఫ్లేవర్ దీంట్లో ఇది చాట్ ఐటమ్ సూపర్గా ఉంటుంది అనమాట. దాన్ని కొంచెం పొడి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక్కడ నేను పొడి వాడుతున్నాను, అలాగే ఇక్కడ కొంచెం పోపుగా కొద్ది జీలకర్ర వేస్తున్నాను. ఓకే, సో ఇది కొంచెం పచ్చిగా లేకుండా కొద్దిగా వేగాలి. నెక్స్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, సో ఈ ఉల్లిపాయలు అనేది దీంట్లో పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఆ చాట్ ఐటెంలో. ఓకే, సో మనం మామూలుగా మనం కర్రీస్ చేసుకున్నప్పుడు ఏదైతే బ్రౌన్ ఆనియన్ చేసుకుంటాం కదా, అలా కావాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం లైట్ వాసన పోవాలి కొద్దిగానే, మిగతాది అలాగే ఉంటే బాగుంటుంది. దీంట్లో కంపల్సరీగా తెలుసు కదా కామన్ డైలాగ్, భయ్యా తోడా ప్యాజ్ డాలోనా. సో ప్యాజ్, ఉల్లిపాయ మనకి ఇదే మెయిన్ దీంట్లో డిష్లో. ఇది కొంచెం వేగుతున్నప్పుడే టొమాటో ముక్కలు, ఇవన్నీ కూడా వేగనట్టుగా వేగుతాయి అన్నమాట దీంట్లో. సో కావాల్సితే కొంచెం మనకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే టమాటా ముక్కలు కూడా కొంచెం పెంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో సరిపడా ఉప్పు. ఆల్రెడీ ఇక్కడ మనం బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు అలాగే బఠానీ ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే కారం మన స్పైసీకి తగ్గట్టుగా. చాట్ కాబట్టి కొంచెం మీడియంగానే ఉంటే బాగుంటుంది. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఆల్రెడీ దీంట్లో నేను పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను. కారం, కొద్దిగా పసుపు, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి, కొంచెం వేస్తే బాగుంటుంది. కొద్దిగా, ఎక్కువగా కాదు, కొంచెం. అది
ఓకే, తర్వాత ఇంకొన్ని మసాలాలు దీంట్లో యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొంచెం ఎక్కువగా ఉండకూడదు, ఘాట్ ఎక్కువ అవుతుంది. అలాగే జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఇది కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే, సో ఇవి ఎక్కువగా మాడకుండా మనం దీంట్లో కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకుంటున్నాం కొద్దిగా. సో ఆ పులుపు అనేది కొంచెం ఉండాల్సిందే, లేకపోతే దాంట్లో మామూలుగా మనకు గప్చుప్లో మనకు దాంట్లో పానీ వాటర్ నింపేసి ఇస్తుంటారు కదా, అది వాళ్ళు వేస్తూ ఉంటారు. సో దాంట్లో ఆల్రెడీ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ పేస్ట్ కూడా ఉంటాయి కదా, అలాగే చింతపండు కూడా ఉంటుంది. కొంచెం పుదీనా, కొత్తిమీర, ఓకే. నెక్స్ట్ దీంట్లో బంగాళాదుంపలు ఇలా కొంచెం మెదిపి వేసేసుకోవాలి. అలాగే వాటితో పాటు మనం ఉడికించుకున్న బఠానీలు, కొద్దిగా బ్లాక్ సాల్ట్. సో ఇది మెయిన్గా ఉంటుంది. కొద్దిగా పెరుగు, ఇది కొంచెం ఇలా బాగా గిలక్పట్టు వేస్తే బాగుంటుంది. సూపర్గా స్మెల్ వస్తుంది. ఇదొక్కటి మీరు తయారు చేయడం ఇంట్లో నేర్చుకుంటే సమోసా కాంబినేషన్లో తీసుకోవచ్చు, లేదా కట్లెట్తో తీసుకోవచ్చు, పానీపూరి చేసుకున్న ఇది ఫిల్లింగ్కి ఇది తీసుకోవచ్చు. అన్నీ మీకు మ్యాక్సిమం బయట దొరికే, బండి మీద దొరికే అన్నీ కూడా ఇంట్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇదొకటి వస్తే చాలు. సో ఇది ఇంకొంచెం మనకు బాగా మరిగేసి కొద్దిగా దగ్గరికి వస్తే అప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆ గ్రీన్ చట్నీ, టమాటో చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో మూత పెట్టేసి కొద్దిసేపు దీన్ని మగ్గనిచ్చేద్దాం. కరెక్ట్గా వచ్చేసింది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మనం బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, దీంట్లో కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు పడాల్సిందే, ఆ టేస్ట్ బాగుంటుంది. తినేప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఇవి మిక్స్ చేసుకొని తినాలి. కొంచెం కొత్తిమీర, అలాగే కారపూస,
కట్లా మిఠా చట్నీ కొద్దిగా అక్కడ కొంచెం అలా వేస్తున్నాను. చెప్పాను కదా, ఎప్పుడైనా మొత్తం టోటల్గా ఆ బౌల్ అంతా మనం అలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ డిష్ తింటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ చట్నీ. లాస్ట్లో పాపడీలు మనకు మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఓకే, సో వేడివేడిగా బఠానీ చాట్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బఠానీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బఠానీలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం తగినంత, గ్రీన్ చట్నీ 1 టీ స్పూన్, కట్టామిఠా చట్నీ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, పాపిడీలు 4, సన్న కారపూస 1/2 కప్పు, నల్ల ఉప్పు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, చింతపండు తగినంత. బఠానీ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి కాగాక అందులో జీలకర్ర, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, చింతపండు గుజ్జు, పుదీనా, కొత్తిమీర, ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి వేసుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బఠానీలు వేసి నల్ల ఉప్పు, పెరుగు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి ఉల్లిపాయలు, కొత్తిమీర, సన్న కారపూస, కట్టామిఠా చట్నీ, గ్రీన్ చట్నీ, చిదిమిన పాపిడితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బఠానీ చాట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇదొక్కటి మనం తయారు చేసుకుంటే ఇంట్లో దీన్ని బేస్ చేసుకొని చాలా రకాల డిషెస్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది కంపల్సరీగా మీరు ట్రై చేసి నేర్చేసుకోండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్, కీరా, క్యారెట్ అలాగే చెర్రీ టమాటాతో చేస్తున్నాను. ఒక ఫ్లవర్ షేప్లో కొంచెం డిఫరెంట్ యాంగిల్స్లలో మనం చేసుకుంటే ఇది మెయిన్గా ఏంటంటే హోటల్స్లలో లేదా మనకి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లలో మిర్రర్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి ప్లేట్ ప్రెజెంటేషన్స్లో ఇవి ఎక్కువగా చూపిస్తూ ఉంటారనమాట. సో మనం తయారు చేసిన ఫుడ్ని ఇంకొంచెం అట్రాక్టివ్గా, సూపర్గా కనిపించే విధంగా, తినగానే అంటే చూడగానే తినేసేయాలి అనిపించే విధంగా అలంకరణ చేయడమే ప్లేట్ గార్నిష్ అనమాట మనకి. ఓకే, ఫస్ట్ కీరా, హాఫ్ సర్కిల్స్లో కట్ చేస్తున్నాను. ఒక్కొక్క సెట్ అలా మనకి ఎంత కావాలి అనేది దాన్ని బట్టి. దీంట్లోంచి లీవ్స్లా కట్ చేస్తున్నాను.
ఓకే, స్లాంట్గా. ఇలా 2 వేసి చెప్పున. సో నెక్స్ట్ క్యారెట్ చిన్న ముక్క తీసుకొని దీంట్లో ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేట్టుగా కట్ చేసుకోవాలి ఎడ్జెస్. దీన్ని స్లైసెస్ ఎన్ని స్లైసెస్ కట్ చేస్తే మనకు అన్ని స్లైసెస్ రూపంలో వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చెర్రీ టమాటో ఇలా ఈ ఫ్లవర్ సెంటర్లో నెక్స్ట్ మళ్ళీ ఈ కీరా ఇక్కడ బటర్ఫ్లై షేప్లో అరేంజ్ చేస్తున్నాం. సో దీంట్లోనే డబుల్ కలర్ చూపిస్తున్నాం. ఇంకా పల్చటి కీరా లేయర్ కొంచెం లోపల నుంచి కూడా తీసేస్తున్నాను. మ్యాక్సిమం ఆ గ్రీన్ పార్ట్ అనేది మనకు వస్తే సరిపోతుంది. సో మధ్యలో స్నాక్ ఐటమ్స్ కానీ లేకపోతే ఏదైనా డిష్ కానీ మనం పెట్టేసి ప్రజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. సింపుల్ డిజైన్స్ ఇలా హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. చెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. చెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. నాన్ వెజ్ అనగానే చికెన్ తర్వాత ఎక్కువ మందికి ఫిష్ ఐటమ్స్ చాలా ఇష్టంగా ఉంటుంది కదా. ఫిష్ ఫ్రైలో మనం ఎక్కువగా ప్యాన్ ఫ్రై చేస్తుంటాం. అలా కాకుండా రెండో ఆప్షన్ డీప్ ఫ్రై. డీప్ ఫ్రై చేసేటప్పుడు మెయిన్గా చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే నూనె పొంగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ఆ ముక్కలు ఫ్రైలో వేసే ముందుగా కొంచెం చింతపండును అలా వేసేస్తే, అంటే మామూలుగా మనం ఇది ఏదైనా మనం జంతికలు కానీ స్నాక్స్ కానీ చేసుకునేటప్పుడు చేస్తాం కదా చింతపండు వేయడం. సో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. మీరు కొద్దిగా చింతపండు ముందుగా ఆ మరిగే నూనెలో అంటే కాగే నూనెలో వేసి ఆ తర్వాత ఆ చాప ముక్క దాంట్లో వేశారనుకోండి నూనె పొంగకుండా ఉంటుంది. ఓకే, సో ఒకసారి బాగా వేడైన తర్వాత కొద్దిగా అది హీట్ అనేది తగ్గాలి, అప్పుడు వేసేసుకుంటే మళ్ళీ స్లోగా మెల్లిగా పెంచుకుంటే లోపల వరకు బాగా మగ్గుతుంది, సూపర్గా వస్తుంది. ఆ చింతపండు మనకు నూనె పొంగకుండా చేస్తున్నాం. చూసారు కదా, ప్లేట్ గార్నిష్ మనం సింపుల్గా తయారు చేసుకొని మనం చేసిన ఫుడ్ని ఇంకొంచెం బాగా బ్రైట్గా కనిపించే విధంగా తయారు చేయొచ్చు, మంచి ప్రెజెంట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా బఠానీ చాట్ అదే రగడా చాట్ రెడీగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అన్నీ కూడా ఇందాక చెప్పాను కదా,
ప్రాపర్గా మనం మిక్స్ చేసుకొని తింటేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తాయి. ఇలా చేసి మీరు ఇంట్లో వాళ్ళకి పెడితే ఎప్పుడు కూడా బయటికి పోదాం అనే మాట వాళ్ళ నోట్లోంచి రానే రాదు. అంత బాగైంది. సో మసాలా అన్నీ కూడా పొడులు మనం జీలకర్ర కానీ ధనియాలు కానీ తర్వాత నల్లుప్పు ఒక్కసారి మీరు తెచ్చుకుంటే అప్పుడప్పుడు ఇలాంటి చాట్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. సో అంటే ఒక స్టోన్లా దొరుకుతుంది రాయిలాగా, లేకపోతే మీకు పౌడర్లా కూడా దొరుకుతుంది. ఏ రూపంలో కొనుక్కున్నా బాగుంటుంది మనకి. కొంచెం అది ఉంటే ఏంటంటే ఆ చట్పట మన కొంచెం అలా నాలుగు తగలగానే ఒక రకమైన ఫీల్ అనేది వస్తుంది, టేస్ట్ అనేది. ఇంకొంచెం కావాలంటే పైనుంచి కొంచెం గిల కొట్టిన పెరుగు కూడా వేసుకోవచ్చు. మన చాయిస్ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఎలా కావాల్సి మనకు నచ్చినట్టుగా చేసుకొని తినచ్చు. సూపర్గా ఉంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది వాళ్ళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.